సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ కేసు నమోదు చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ క్రికెట్ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు రకరకాల ఎత్తులతో మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ బెట్టింగ్స్ ద్వారా ఈజీ మనీకి అలవాటు పడి అనేక మంది యువకులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం మీద ప్రజలు నష్టపోతున్నారు, ముఖ్యంగా యూత్ నష్టపోతున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డు పైన వచ్చేసారు. ఎవరైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ బెట్టింగ్లకు కానీ పాల్పడతారో వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరితో పాటు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ని సంపాదించి వారిని తప్పుడు మార్గాలకు ప్రోత్సహించే ప్రమోషన్స్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్కు కూడా చెక్ పెడుతున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ కొంతమంది పైన కేసు అవుతుంది. చాలామంది వాళ్ళు కూడా తెలిసిపోయింది. బెట్టింగ్ యాప్స్ అనేవి ఊబి లాంటివి. ఒక్కసారి అందులోకి దిగితే వాటికి అలవాటు పడి అడిక్ట్ అయి బయటికి రావడం కష్టం. అందుకే వాటికి దూరంగా ఉండటమే మేలు అని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా చాలామంది నెటిజన్స్ వారి మాట వినటం లేదు. తెలిసి బెట్టింగ్ యాప్స్ భూతానికి బలవుతున్నారు. అందుకే అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. కానీ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఎవరి మాట వినకుండా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అంటే లాట్ ఆఫ్ మనీ ఇట్లా డబ్బులు చూపిస్తున్నారు, ఇట్లా ఉందని చెప్పి. తాజాగా మరొక ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల చిక్కుల్లో పడక తప్పలేదు. ఇప్పటికే చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా రకాల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. వారికి ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాట విని చాలామంది యూత్ ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడ్డారు. దానివల్ల ఎంతో మంది అప్పుల పాలై ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీంతో అప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ను లైట్ తీసుకున్న పోలీసులు, అధికారులు సైతం వీటిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై యాక్షన్ తీసుకున్నారు. అయినా కూడా ఇంకా కొందరు యూట్యూబర్లు అధికారుల హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. బిల్ ఎట్లా కడుతున్నాం మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం, కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. మోటో బ్లాగింగ్ అనేది ఇప్పుడు సెపరేట్ వృత్తిలాగా అయిపోయింది. మొదట్లో కేవలం ఫారిన్ దేశాల్లో మాత్రమే ఇలాంటి మోటో బ్లాగర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరికి డిమాండ్ పెరిగింది. తెలుగు మోటో బ్లాగర్స్లో ఒకడైన భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ అనే ఇన్ఫ్లుయెన్సర్కు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో బాగానే ఫాలోయింగ్ ఉంది. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ కేసు నమోదు చేయడం జరిగింది. అలాంటి తను తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ ఆరోపణల ఆధారంగా సూర్యాపేట పోలీసులు భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు చేశారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ విషయంపై సీరియస్ అయ్యారు. పాల్ మీద క్లిక్ చేసేసిన ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో, నేనైతే 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. డబ్బులకు ఆశపడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదు. అలా చేసే వారికి చట్టపరంగా శిక్ష పడక తప్పదు అని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ను ప్రమోట్ చేసిన విషయంలో చాలా మంది యూట్యూబర్లపై కేసు నమోదైంది. వారంతా ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం మీద ప్రజలు నష్టపోతున్నారు, ముఖ్యంగా యూత్ నష్టపోతున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డు పైన వచ్చేసారు. అయినా ఇంకా ప్రమోషన్స్ వల్ల వస్తున్న డబ్బులకు ఆశపడి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వాటికి ప్రమోట్ చేయక ఆపడం లేదు. ఇక ఆ లిస్టులో భయ్యా సన్నీ యాదవ్ కూడా యాడ్ అయ్యాడు. తనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. చూడాలి మరి ఇంకా ఎంతమంది యూట్యూబర్స్ ఈ జాబితాలో చేరతారో అనేది. మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే. ఏది ఏమైనా ఈసారైనా ఈ బెట్టింగ్ మాఫియాల ఆట కట్టించాలని పోలీసులు పక్కాగా వ్యూహం పన్నుతుంటే, బెట్టింగ్ మాఫియాలు మాత్రం పోలీసుల కళ్ళు గొప్పే రూట్స్ వెతుక్కుని మరీ కోట్లలో డబ్బు ఆర్జించేందుకు సిద్ధమవుతున్నారు.